హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అధిక వయస్సు గల పెన్షనర్లకు శుభవార్త. 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన నాటి నుండి అదనపు పెన్షన్‌కు అర్హులు. హైకోర్టు తీర్పు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ జయసూర్య నేతృత్వంలోని హైకోర్టు ఒక రిటైర్డ్ తహసీల్దార్కు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అధికారుల తిరస్కరణ లేఖను పక్కన పెడుతూ ఇచ్చిన ఈ తీర్పు వృద్ధ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల వ్యాఖ్యానాన్ని అయితే స్పష్టం చేసింది. కేసు పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కేసులో పిటిషనర్ ఒక రిటైర్డ్ తహసీల్దార్. ఆయన 2010 ఆగస్టు 21న పదవీ విరమణ చేశారు. ఆయన పుట్టిన తేదీ 1952 ఆగస్టు 20. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం ప్రాథమిక పెన్షన్ పొందుతున్నారు. 2021 ఆగస్టు 20న తన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత జీఓఎంఎస్ నంబర్ 6 ఆర్థిక శాఖ డేటెడ్ ఆన్ 12th జనవరి 2019 ప్రకారం 10% అదనపు పెన్షన్ను పొందడానికి అర్హుడయ్యాడని క్లెయిమ్ చేశారు. అయితే ఒకటవ ప్రతివాది 2021 అక్టోబర్ 26 నాటి లేఖ ద్వారా ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషనర్ ఇంకా 70 సంవత్సరాలు నిండలేదని, అందువల్ల అదనపు పెన్షన్‌కు అర్హులు కాదని పేర్కొంది. ఈ తిరస్కరణ పిటిషన్‌ను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేలాగా చేసింది. వాదనలు ఈ విధంగా ఉన్నాయి. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ హరినాథ్ రెడ్డి సోమకుంట గారు ఈ తిరస్కరణను సమర్థనీయం కాదని వాదించారు. జీఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th జనవరి 2019ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది 70 నుంచి 75 సంవత్సరాల వయసు గల సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని అనుమతిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. 70 సంవత్సరాల నుంచి అనే పదాన్ని 70వ సంవత్సరం ప్రారంభం నుండి అని అర్థం చేసుకోవాలని ఆయన వాదించారు. ఈ విచారణ కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక సహాయం అందించాలనే అదనపు పెన్షన్ మంజూరు ఉద్దేశమే దెబ్బతింటుంది అని ఆయన అన్నారు. తన వాదనకు మద్దతుగా గౌహతి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన వీరేంద్ర దత్ జ్ఞాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును ఆయన ఉటంకించారు. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ పూర్వ తీర్పు 80 సంవత్సరాల నుంచి అనేది 80 సంవత్సరాల ప్రారంభాన్ని సూచిస్తుందని అయితే నొక్కి చెప్పారు. అంటే ఆయన వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే ప్రయోజనం లభిస్తుందని అర్థము. ప్రభుత్వ ప్లీడర్ శ్రీ అశ్వత్ నారాయణ గారు సర్వీసెస్ 1 తరపున వాదనలు వినిపిస్తూ 10వ పే రివిజన్ కమిషన్ 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మాత్రమే 15% అదనపు పెన్షన్ను సిఫార్సు చేసిందని వాదించారు. 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అర్హత లభిస్తుందని, కేవలం 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే కాదని ఆయన అన్నారు. అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను సరిగ్గానే తిరస్కరించారని ఆయన సమర్థించారు. 2010 ఏప్రిల్ 6 నాటి జీఓఎంఎస్ నంబర్ 100 ఆర్థిక శాఖ కూడా ఆయన తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. కోర్టు పరిశీలనలు. న్యాయమూర్తి జయసూర్య ఇరుపక్షాల వాదనను, రికార్డులో ఉన్న పత్రాలను, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించారు. పిటిషనర్ 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే అదనపు పెన్షన్ మొత్తానికి అర్హుడా లేక 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అర్హుడా అనేది ప్రధాన అంశం. జీఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th జనవరి 2019ని పరిశీలించినప్పుడు 70 సంవత్సరాలు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ సిఫార్సు చేయబడినట్టు అని
అనిపించినప్పటికీ 10వ పీఆర్సీ సిఫార్సులను చాప్టర్ చాప్టర్ 17లోని సీరియల్ నంబర్ 17 క్లాస్ 14లో నిశితంగా పరిశీలిస్తే 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల లోపు వయసు గల వారికి 15% అదనపు ప్రాథమిక పెన్షన్ అని స్పష్టంగా పేర్కొనబడింది. 70 సంవత్సరాలు పూర్తి చేయాలని పీఆర్సీలో ఎక్కడా స్పష్టంగా సూచించబడలేదని కోర్టు గుర్తించింది. 10వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికి 10% అని అదనపు పెన్షన్ మంజూరు చేయడమేనని కోర్టు నొక్కి చెప్పింది. అందువల్ల 10వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అర్హత వస్తుందన్న ప్రభుత్వ ప్లీడర్ వాదనను ఆమోదించలేమని కోర్టు పేర్కొంది. గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్వ తీర్పులను ఆధారం చేసుకుని ప్రస్తుత పరిస్థితికి ఆ తీర్పులను తర్కం వర్తిస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది. పెన్షన్ పెంపుదల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల గృహ, ఆర్థిక మరియు వైద్య అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడినది కాబట్టి అలాంటి చర్యల వ్యాఖ్యానం వారికి అనుకూలంగా ఉండాలి తప్ప వారి హక్కులను దూరం చేసే విధంగా ఉండకూడదని కోర్టు పునరుద్ఘాటించింది. తీర్పు మొత్తానికి వాస్తవానికి మరియు చట్టపరమైన స్థితిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు రిట్ పిటిషన్ను అనుమతించింది. 2021 అక్టోబర్ 26 నాటి సవాలు చేసిన లెక్కను పక్కన పెడుతూ ప్రతివాదులు పిటిషనర్కు 2021 ఆగస్టు 20 నుండి అంటే ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని విడుదల చేయాలని జీవోఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th January 2019 ప్రకారం దానిని కొనసాగించాలని ఆదేశించారు. కోర్టు ఎటువంటి ఖర్చులను విధించలేదు మరియు పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లను ఏమైనా ఉంటే అవి మూసివేయబడ్డాయి. ఈ తీర్పు పెన్షనర్లకు ఎంతో స్పష్టతను ఇస్తుంది. అదనపు పెన్షన్ ప్రయోజనం నిర్దిష్ట వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే లభిస్తుంది తప్ప ఆ వయసు పూర్తి చేసిన తర్వాత కాదని ధృవీకరించింది. ఇది వృద్ధులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించాలనే స్ఫూర్తికి అనుగుణంగానే ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క పిటిషన్ సంబంధించి వివరాలు చూద్దాము. ఆర్డర్ ఇది. ఇందులో మనకు 17వ సీరియల్ నెంబర్ 17 దగ్గర మనకు ఉంది. చూడొచ్చు ఇక్కడ SL 17.14 ఇక్కడ కీప్ వివింగ్ ద ప్రాబ్లమ్స్ పెన్షనర్స్ హూ రిటైర్డ్ ఏ లాంగ్ టర్మ్ అగో. దిస్ కమిషన్ రికమెండ్స్ ద ఫాలోయింగ్ ఎన్హాన్స్డ్ రేట్ ఆఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. ఏజ్ ఆఫ్ ద పెన్షనర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. 70 years ఫ్రమ్ 70 years టు లెస్ దెన్ 75 years అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి ఈ తీర్పు అనేది పెన్షనర్లకు అనుకూలంగా రావటం జరిగింది.